గిరిజనులను ప్రజలకు కష్టాలు కూడా తప్పటం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులకు డోలీ ఇబ్బందులు ఎప్పట్లాగానే వారికి కొనసాగుతూనే ఉన్నాయి. సాలూరి మండలం చింతమల గ్రామానికి చెందిన మహిళ హాస్పిటల్లో మృతి చెందింది. ఇక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మృతదేహాన్ని డోలీలో బంధువులు తీసుకుని వెళ్లారు. ఇక దాదాపు ఇదే విధంగా 12 కిలోమీటర్లు కూడా ఆ శవాన్ని మోస్తూ కూడా వాళ్ళు డోలీలో వాళ్ళ గ్రామానికి తీసుకుని వెళ్లారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమకు రోడ్డు రావటం లేదంటూ కూడా యువకులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి తమ కష్టాలు చేరాలంటూ చింతామల గ్రామ యువకులు వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం వరకు కూడా ఈ వీడియో చేరాలి అంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఇక మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి తాండావాసులకు కానీ వీరికి ఈ డోలీ కష్టాలు తప్పట్లేదనే చూడాలి. ప్రతిసారి కూడా ఈ సిచ్యువేషను ప్రతిసారి తెర మీదకి వస్తూనే ఉంటుంది. వర్షాకాలంలో కానీ కాలాలతో సంబంధం లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంటూ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలోనైతే ఇలాంటి వాటి వల్ల కొంతమంది మహిళలు దారి మధ్యలోనే ప్రసవిస్తారు, మరికొంతమంది హాస్పిటల్కి చేరేలోపు మృతి చెందుతారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. వీళ్ళ ఈ దుస్థితి మాత్రం ఎప్పటికీ మారటం లేదు. ఇదే విధమైన కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఈ కాలంలో ఎంతో రవాణా సౌకర్యాలు ఎన్నో అందుబాటులో ఉన్న సమయంలో కూడా వారు భుజాల మీదే ఈ విధంగా శవాలను అక్కడున్న మహిళల్ని కానీ లేకపోతే పేషెంట్లను కానీ ఇదే విధంగా తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఊరు నుంచి బయట గ్రామాలకి రావాలంటే అక్కడ నుంచి కిలోమీటర్ల మేర కూడా నడుచుకుంటూ రావాల్సిన ఇలాంటి దుస్థితి కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మన్యంలో ఈ డోలీ కష్టాలు తప్పటం లేదు. ప్రతిసారి కూడా ఈ వార్త తెర మీదకి వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఏమో ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఈ విధంగా వాళ్ళు తెర మీదకి వస్తుంది. మరోసారి అసలు రోజు కూడా వీళ్ళు ఇదే రకమైన దుర్భరమైన జీవితాన్ని వీళ్ళు అక్కడ అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మాత్రం ప్రభుత్వం కల్పించడం లేదనే చెప్పాలి. వీరందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళే, వీరందరూ ఓట్లు వేసి నాయకులను ఎన్నుకునేవారే. అలాంటిది వీళ్ళ ఓట్లను అయితే ఉపయోగించుకుంటున్నారు కానీ వీరికి కావలసిన కనీస సౌకర్యాలను మాత్రం ఈ గ్రామస్తులకి కల్పించడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మన్యంలో ఇదే విధంగా డోలీ కష్టాలు తీరటం లేదని కూడా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గంపడ ఆశలతో ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము, ఇటు డిప్యూటీ సీఎం ఏమైనా చేస్తారని చెప్పి కూడా మేము ఇలాంటి ఎన్నో ఆలోచనలతోనైతే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ ఇప్పుడు కూడా అదే రకమైన వాతావరణం అక్కడ కొనసాగుతూ ఉందని కూడా అక్కడున్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు డోలీ కష్టాలు తీరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆ హామీ అమలు కావటం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మన్యం జిల్లాలో రోడ్ల కోసం శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన టైంలో పెద్ద హడావిడే జరిగింది, కానీ రోడ్ల పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న గిరిజనుల కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సంక్షేమ అభివృద్ధి పథకాల మాట పక్కన పెడితే కనీసం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో డోలీ మోతలు వీరికి తప్పటం లేదు. ఏ చిన్న కష్టం వచ్చినా గిరిజనులు తమ గ్రామాల నుంచి ఆసుపత్రులకు రావాలంటే డోలీ మోతలే శరణ్యమవుతూ ఉన్నాయి వీళ్ళకి. ఇక తాజాగా సాలూరు మండలం చింతామల గ్రామానికి చెందిన ఓ మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చేందుకు డోలీనే వాడారు గ్రామస్తులు. ఇప్పుడు ఆమె మరణించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లేందుకు అదే డోలీ వాడాల్సి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ఈ విధంగా మృతదేహాన్ని మోస్తూ డోలీతో ఒకవైపు అక్కడ వీరంతా కూడా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకులైతే తమ బాధను వీడియో రూపంలో వెల్లడిస్తూ ఉన్నారు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో తమ గ్రామానికి రోడ్డు మాత్రం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు ఈ డోలీ కష్టాలు మాత్రం తీరటం లేదంటూ కూడా వారందరూ ఆవేదన చెందుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లే వరకు ఈ వీడియోని షేర్ చేయాలంటూ కూడా యువకులు విజ్ఞప్తి చేశారు. చూస్తూ ఉన్నాం కదా, ఈ చింతామల గ్రామంలో జరిగిన ఘటన. ఇలాంటి ఘటన ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, ఇలా రోడ్డు సౌకర్యాలు లేనటువంటి ప్లేసుల్లో చాలా ప్లేసుల్లో కూడా ఇటువంటి ఘటనలు మన్యం జిల్లాలో మనం చూస్తూనే ఉంటాము. అడపాదడప కాదు, అడపాదడప బయటకు వస్తూ ఉన్నాయి అంతే. రోజు కూడా రెగ్యులర్గా కూడా ఇవి జరిగే ఘటనలే. ఆ గ్రామం నుంచి ఎవరైనా పేషెంట్ ఉన్నా, లేకపోతే ఎవరైనా మహిళ ప్రెగ్నెంట్గా ఉన్నా, ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా, నడవలేని వాళ్ళు ఉన్నా కానీ ఇక ఆ గ్రామస్తులంతా యువకులంతా కూడా ఈ విధంగా చేరి డోలీ కట్టి వాళ్ళని అక్కడ నుంచి 12 కిలోమీటర్ల మేర కూడా తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ నుంచి 12 కిలోమీటర్ల మేర వాళ్ళని వెనక్కి తీసుకొని రావాల్సిన పరిస్థితి. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ రోడ్లకి శంకుస్థాపన చేశారు కానీ చిత్తశుద్ధి లేకుండా ఆ కార్యక్రమాన్ని అలానే వదిలేశారు. కనీస సౌకర్యం రోడ్లు కల్పించడం
అలాంటి కనీస సౌకర్యానికి కూడా మేము నోచుకోలేకపోతున్నామంటూ కూడా అక్కడ యువకులు ఆవేదన చెందుతూ వీడియోని రిలీజ్ చేశారు. పంచాయతీ చింతామల్ల గ్రామము. మాకు రోడ్డు లేకపోవడం వల్ల డోలి మొత్తం అనేది తగ్గట్లేదు. మా గిరిజనులు భవిష్యత్తు అనేది మారట్లేదు. ప్రతి ఒక్కరు మన సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి. రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక 3 రోజులు ఉంచాము. కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే బట్టి ఇచ్చుకునే వాళ్ళము. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము. మాకు డోలి మొత్తాన్ని తగ్గట్లేదు. స్వతంత్రం వచ్చే 79 ఏళ్ళు అయ్యింది. కానీ గిరిజన భవిష్యత్తు అనేది మారట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదుడు అనేవాడు లేడు. ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని డోలి మొత్తం తగ్గించాలనేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. ఇదే ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా జరుగుతుంది విషయము. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారనేసి మాట్లాడడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారికి అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు వరకు చేరాలనేసి అలాంటి కలెక్టర్ వరకు కూడా చేరాలనేసి వీడియోతో మాట్లాడుతున్నాము. చింతమల్ల గ్రామము మెల్లెక్క జుణిగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. కోణంగి వలస టు చింతమల్ల వరకు డోలు మొత్తం మూసుకుని తీసుకోవడం జరుగుతుంది. ఇంచుమించు 12 కిలోమీటర్లు మోయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలని సరిదిద్దుకోవడం జరుగుతుంది. రోడ్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాత్రం జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాము. ఇది ప్రభుత్వ వైఫల్యం అనేసి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ వీడియోని చూసి ప్రతి ఒక్క రోడ్డుకి చేరాలనేసి కోరుకుంటున్నాను. ఈ మరణం అనేది మాకు కూడా చాలా బాధాకరం అనేది. ఈమెకి 5 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా వాళ్ళు పేదవారుగా మిగిలిపోయారనేసి బాధతో చెప్పుకోలేని పరిస్థితి మాకు ఏర్పడింది. ఈ విషయాన్ని మేము మా బాధతో చెప్పుకోవాలని సరే చెప్పుకోలేకపోతున్నాము. మాకైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి చనిపోవడం అనేది పిల్లలు పేదరికంలోకి వెళ్ళిపోతారు. అంటే తల్లి ఉంటే కానీ తల్లి తన పిల్లల్ని ఆదరిస్తుంది. నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా షేర్ చేస్తారనేసి కోరుకుంటూ మానే చేస్తున్నాను.